పార్టీ మొట్టమొదటి నుంచి కూడా లేని వాళ్ళ కోసం, బీద వాళ్ళ కోసం, బడుగు బలహీన వర్గాల కోసం పనిచేసేదే కాంగ్రెస్ పార్టీ. ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు ఉండాలని, అలాగే విద్యార్థులకు చదువు ఉండాలని, ఉద్యోగస్తులకు ఉద్యోగాలు ఉండాలని, రైతులకు పంట బాగా పండాలని, వీటి కోసం అన్నిటి కోసం కూడా రైతుల కోసం, విద్యార్థుల కోసం, ఉద్యోగస్తుల కోసం, అందరి కోసం కూడా ఏమైనా చేసింది అంటే అది ఒక కాంగ్రెస్ పార్టీయే తప్ప మరొకటి ఏమీ కాదు. ఇవాళ ఆ పార్టీ ఈ 4 పథకాలను కూడా ముందుకు తీసుకెళ్తూ గతంలో కూడా చెప్పిన మాట తప్పకుండా కూడా ఏదైతే రైతు బంధు ఉందో వాళ్ళ దాన్ని ఇవాళ 12,000 ఇస్తున్నాం. ఆ 12,000 మంది 15,000 ఇస్తామని చెప్తున్నారు కదా, 12,000 ఇస్తున్నారు అని అడిగే వాళ్ళందరికీ కూడా మేము చెప్పే సమాధానం ఒకటి. ప్రతి రైతు కూడా ఇవాళ ఎకరానికి 25 క్వింటాలు పండిస్తున్నాడు. 25 క్వింటాలకు దాదాపుగా 500 చొప్పున గవర్నమెంట్ ఇవ్వడం జరుగుతుంది, ప్రభుత్వం ఇస్తుంది. దాన్ని బట్టి చూస్తే అది కూడా 12,000 అవుతున్నది. ఇవాళ ఏ ప్రభుత్వం ఇవ్వలేని డబ్బులు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇస్తుంది. రైతుల వంతు గమనించి ఏమనడం లేదు. కానీ ఇవాళ ఈ టీఆర్ఎస్ వాళ్ళు కానివ్వండి, బీజేపీ వాళ్ళు కానివ్వండి, వాళ్ళ పబ్బం గడుపుకోవడం కోసమే ఇవాళ అల్లరి సృష్టిస్తున్నారు తప్ప మరొకటి లేదు. అక్కడో ఇక్కడో ఎక్కడో ఒకడ చిన్న చిలికి గాలివానలాగా వస్తుంది. కానీ ఈ గాలివానానికి బెదిరిపోయే వాళ్ళం కాదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళం. మేమెప్పుడూ కూడా ప్రజల పక్షాన ఉంటాం, ప్రజలు చెప్పిన పనులు చేస్తాం. ప్రజలకు ఎక్కడైతే సౌకర్యంగా ఉంటుందో ఆ పని చేయడమే మా ఉద్దేశం. వాళ్ళలాగా దాచుకోవడం, దోచుకోవడం మాకు తెలియదు. ఏదైనా కూడా ప్రజల అభిష్టం మేరకే పనిచేస్తామని గర్వంగా చెప్పుకుంటున్నాం. ఇవాళ రేవంత్ రెడ్డి కూడా ఒక్కొక్క పథకాన్ని ముందుకు తీసుకొస్తూ కూడా ప్రజల్లోకి వెళ్తున్నారు. తప్పకుండా మేమన్న పథకాలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీలో తప్పకుండా చేస్తాం. అరే ఇప్పుడే చేయాలి కదా, అయ్యా మీరు దోచుకొని పోయిండ్రు, మొత్తం దివాలా తీపిచ్చి మొత్తం రాష్ట్రాన్ని ఎక్కడికక్కడ అమ్ముకొని పోయింది. మీరు ఒక ఏడాది ముందే ఎక్సైజ్ దాన్ని కూడా 1 సంవత్సరం ముందే కూడా మీరు దోచుకొని పోయినారు. ఇలాంటి ఎన్నో కూడా మీరు చేసిన పనులకు ఇవాళ మేమంతా కూడా అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న ముఖ్యమంత్రి గారు, రేవంత్ రెడ్డి గారు, పట్టి విక్రమార్క గారు, మంత్రులంతా కూడా కష్టపడి ఇంట్రెస్ట్లు కడుతూ కూడా ఈ పథకాలన్నీ ముందుకు తీసుకుపోతున్నారంటే ఇది ప్రజలపైన ఉన్న విశ్వాసం, నమ్మకం. ఏ నమ్మకం అయితే ఉందో ఆ నమ్మకాన్ని పూర్తి చేయకూడదనే పద్ధతిలో ఇవాళ కాంగ్రెస్ పార్టీ పోతుంది. తప్పకుండా సంవత్సరం లోపల మరి ఈ పథకాలు చేశాం. ఇంకా మళ్ళీ 4 సంవత్సరాల కాలంలో తప్పకుండా ఇచ్చిన మాట ప్రకారంగా మిగతా అన్నీ కూడా చేసుకుంటాం.